లేకపోతే అంతర్వేదిలో జరిగింది ఏంది? ఏమి హిందువులకి ఎవరు చేసింది హిందువులు చేసుకున్నారు? అది లేదు కదా. మరి అయ్యేం జరగలేదని చెప్తున్నారు ఈయన. అంటే పాతకాలపు కాంగ్రెస్ నాటకం, గుడ్డి నాటకం, కమ్యూనిస్ట్ గుడ్డి నాటకం, హిందువులకి ఏ అన్యాయం జరుగుతున్నా సరే ఏమి పట్టనట్టు వ్యవహరిస్తూ హిందువులనే ఉన్మాదులుగా చూపించేవాళ్ళు. ఈయన అదే భాష వాడారు, అంతకంటే తీవ్రంగా వాడారు ఈయన. అంటే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అన్యాయానికి గురవుతుంది వాళ్ళ హిందువులు. వాళ్ళ మనం 100 మంది ముస్లింలు ఉన్న ఏరియాలో గుడి కట్టకూడదట, 100 మంది క్రిస్టియన్స్ ఉన్న ఏరియాలో గుడి కట్టకూడదట, కానీ 100 మంది హిందువులు ఉన్న ఏరియాలో చర్చి కడతాడట, మసీదు కడతాడట. ఇది ఇంకొకటి, మైకు పర్మిషన్ లేకుండానే నీ సందులో 100 మంది హిందువులు ఉంటారు, అందులో ఒక 5గురో 6గురో క్రైస్తవ కుటుంబం ఉంటది, వాళ్ళు ప్రార్థనని అక్కడ పెట్టేసుకుంటారు, పెద్ద ఎత్తున మైకులు పెట్టేసుకుని చుట్టుపక్కల ఏరియాల నుంచి అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఏదన్నా అడిగితే కనుక ఇది సెక్యులరిజానికి లోపం అంటారు. అదే 100 మంది ముస్లింలు 100 మంది క్రిస్టియన్స్ ఉన్న ఏరియాలోకి తీసుకెళ్లి మనం భజన కార్యక్రమం పెడదాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? పర్మిషన్ లేదని పోలీసులకు ఆపుతుండే. అట్లాంటి ఇది తెలియదా వీళ్ళకి? తెలిసి కూడా దాన్ని ఏమంటారంటే సెలెక్టివ్ గుడ్డితనం వీళ్ళకి. గుడ్డి వాళ్ళకి ఇంకా ఆలోచన ఉంటుంది, వాళ్ళకి మెదడు నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. వీళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమీ లేదని చెప్పడంతో నాకు అక్కడ అర్థమైపోయింది, హైందవ శంకరావం ఏ నాయకుడు లేడు, ఎందుకు జనం వచ్చారు అంటే ఇవన్నీ మత పెచ్చ అనుకుంటున్నారు. ఈయన మత పెచ్చతో అయితే కనుక వేరే మతం వాడు ఇక్కడ ఉంటాడా? తిరగనిస్తారు. ఇక్కడ సఫర్ అవుతుంది హిందువు, పట్టించుకోవట్లా మనం ఇవాళకి కూడా. మనం ఏదో ఏసీ రూముల్లో కూర్చుని ఏమీ లేదనుకుంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి తెలిస్తే అర్థమవుతుంది.